కూడా మా ఏపీ బ్యూరో చీఫ్ రామారావు మనతో పాటు లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. రామారావు చెప్పండి, సిఐడి కూడా కేసు ఎఫ్ఐఆర్ ఫైల్ అయింది, దీన్ని ఏ విధంగా ముందుకు తీసుకెళ్లబోతున్నారు? సో కేవీ రావుకి బాధితుడు అయినా ఎలాంటి న్యాయం జరగబోతోంది? శ్రీహరి, ఆంధ్రప్రదేశ్లో మనం చూస్తూ ఉన్నాం. మొన్నటి వరకు కూడా అంటే 2019కి పూర్వం ఏవైనా ఆక్రమణలు లేకపోతే భూ ఆక్రమణలు ఇటువంటివి ఉండేవి. కానీ 2019 నుంచి 24 తర్వాత ఆంధ్రప్రదేశ్లో ఆర్గనైజ్డ్ క్రైమ్ ఏదైతే ఉందో, వ్యవస్థీకృత నేరాలు అలా జరిగింది అనేది ఇప్పుడు బయటకు వస్తున్న ఉదంతాల ద్వారా తెలుస్తుంది. గతంలోనే ఆంధ్రజ్యోతి కానీ ఏబిఎన్ కానీ 2020 నుంచి ఆర్గనైజ్డ్ క్రైమ్ ఎలా జరుగుతుందో బహిర్గతం చేయటమే కాకుండా వీటిని పాఠకులకి ప్రేక్షకులకి అందించింది. అయితే ఇదే సమయంలో ఇప్పుడు కాకినాడ సెజ్ కానీ కాకినాడ డీప్ సీ వాటర్ పోర్ట్ కానీ వీటికి సంబంధించిన వ్యవహారం బయటికి రావడంతో కేవీ రావు గారు ఎవరైతే ఉన్నారో ఆయన బెదిరించి ఏ విధంగా ఆస్తులు ఆక్రమించుకున్నారో, కబళించేశారో, వాటిల్ని తమ పేరు మార్చుకోవటానికి ఎటువంటి పద్ధతులకు పాల్పడారు అనేది కూడా ఆయన ఇచ్చిన కంప్లైంట్ ద్వారా బహిర్గతమైంది. ఇప్పుడు సిఐడి దీనికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్, అంటే ఏ విధంగా షేర్లు బదిలీ చేయించుకున్నారు, ఆ షేర్లు ఏ విధంగా బదిలీ అయినాయి, ఆయనకి ఇచ్చిన ప్రతిఫలం ఏంటి, దాన్ని రికార్డెడ్గా ఎంతవరకు ఉంది, తర్వాత వాళ్ళు బెదిరించిన సందర్భాలు ఏంటి, దానికి సంబంధించిన ఎవిడెన్స్ ఏంటి అనేది కూడా ఇప్పుడు సిఐడి పరిశీలించబోతుంది. దీనికి సంబంధించి ఎవరైతే ఆయన విట్నెస్లుగా ఉన్నారో వాళ్ళను కూడా వాళ్ళ దగ్గర నుంచి స్టేట్మెంట్లు రికార్డు చేసి కేసు బిల్డప్ చేసిన తర్వాత ఆయన ఎవరినైతే పేర్కొన్నారో, విక్రాంత్ రెడ్డి కానీ, విజయసాయి రెడ్డి కానీ, లేకపోతే పెనకా శరత్చంద్రారెడ్డి, విజయసాయి రెడ్డి అల్లుడి సోదరుడు ఆయన కానీ, లేకపోతే అరబిందో ఫార్మా అండ్ అరబిందో ఇన్ఫ్రాస్ట్రక్చర్ రియాలిటీస్ ఏవైతే ఉన్నారో వాళ్ళ మీద కానీ కేసులు నమోదు చేసేందుకు ఇప్పటికే కేసు నమోదు చేశారు. వీళ్ళని పిలిపించి వీళ్ళ స్టేట్మెంట్లు కూడా రికార్డ్ చేయటం. ఎందుకంటే బిఎన్ఎస్లోని 111 అంటే ఆర్గనైజ్డ్ క్రైమ్, వ్యవస్థీకృత నేరం. ఈరోజు మధ్యాహ్నం తెలుగుదేశం సెంట్రల్ ఆఫీస్లో కూడా చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ ముంబైలో ఏవైతే మాఫియా డాన్లు ఏ విధంగా అయితే అక్కడ ఆస్తులను స్వాధీనం చేసుకుంటున్నారో ఆ విధంగా ఇక్కడ కూడా ఆస్తులను స్వాధీనం చేసుకోవటం, ఇవ్వనన్న వాళ్ళని బెదిరించటం, వాటిని చేయటం అనేది ఒక వ్యవస్థీకృత నేరంగా జరిగిపోయింది. అక్కడ ఎటువంటి సెక్షన్లు పెడుతున్నారో స్టడీ చేసి అటువంటి సెక్షన్లు ఇక్కడ పెట్టేందుకు, మార్పులు తీసుకొచ్చేందుకు కూడా ప్రయత్నం చేస్తాము. దీని మీద స్టడీ చేసేందుకు పోలీస్ అధికారులను కూడా అక్కడికి పంపుతాము అని చెప్పారు. ఈరోజు కాకినాడ డీప్ సీ వాటర్ పోర్ట్ కానీ, లేకపోతే కాకినాడ సెజ్ కానీ, ఈ స్పెషల్ ఎకనామిక్ జోన్లో కానీ ఏం జరిగింది అనేది కూడా ఈరోజు ఆంధ్రజ్యోతిలోను ఏబిఎన్లోను సవివరంగా కథనాలు ప్రచురితమయ్యే కాకుండా ప్రసారం కూడా అయ్యాయి. దీనిపైనే ఇప్పుడు రాష్ట్ర సిఐడి ముందుకు వెళ్ళబోతుంది. దర్యాప్తు కూడా ఈ రోజు నుంచే ప్రారంభించింది. శ్రీహరి, రైట్, థ్యాంక్ యూ రామారావు. సో చూస్తున్నాం, సిఐడి ఉచ్చు మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి కూడా చిక్కుకోబోతున్నటువంటి పరిస్థితి, ఉచ్చు బిగించబోతున్నటువంటి పరిస్థితి మాత్రం చాలా స్పష్టంగా కనిపిస్తోంది. 10 పేజీల కంప్లైంట్లో సవివరంగా తను ఎలాంటి పరిస్థితిని ఎదుర్కొన్నారు, తనను ఏ విధంగా ఈ విషయంలో డీల్ని సెట్ చేయడంలో ఎలాంటి బెదిరింపులు ఎదురయ్యాయి, తన పైన తన కంపెనీ సంబంధించి ఆదాయాలు వస్తున్నటువంటి ఈ సంస్థ పైన తప్పుడు నివేదికలు, తప్పుడు ఆడిట్ రిపోర్ట్లు కూడా ఇప్పించి బెదిరించేటువంటి ప్రయత్నం చేశారనేటువంటి అన్ని అంశాలని కూడా ప్రస్తావించారు. సో ఈ నేపథ్యంలో సిఐడి ఏం చేయబోతోంది, న్యాయపరంగా ఈ విషయంలో ఎలాంటి శిక్షలు పడేటువంటి అవకాశం ఉంది, ముంబైకు వెళ్ళి కూడా ఏ రకంగా మాఫియా అరికట్టేందుకు చేస్తున్నటువంటి చర్యలపైన కూడా ప్రభుత్వం కసరత్తు చేసి ఈ కేసులో ముందుకు పోబోతుందో కూడా